హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మీ అందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఏం ఇన్ఫర్మేషన్ ఉందని అర్థమవుతుంది. సో దీంట్లో ఇన్ఫర్మేషన్ ఏముంటుంది అనేసి మీరు అనుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ మీన్స్ నేను ఎలా ఫెస్టివల్ చేసుకుంటాను అనేది చిన్న వ్లాగ్ అంతే అండి. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్. మీరు ఇచ్చే ఒక లైక్, ఒక సబ్స్క్రైబే నా ఛానల్కి బూస్టప్ ఇస్తుంది, ఇంకొంతమందికి చేరేలాగా చూస్తుంది. సో వీడియోలోకి వచ్చేస్తే, సో ఇది నేను టెంపుల్కి వెళ్ళానండి. స్వామివారికి అయితే అభిషేకం చేసుకున్నాను. మా అత్తగారింట్లో అయితే నాగుల పంచమి ఫెస్టివల్ అయితే లేదండి. మామూలుగా టెంపుల్కి వెళ్ళి వస్తాం అంతే. ఇట్లా పుట్టలో పాలు పోయడము, ఆ నైవేద్యం పెట్టడం ఇలాంటివి అయితే ఏమీ సాంప్రదాయం లేదండి. సో అందుకని నేను కూడా ఏం చెయ్యను. వాళ్ళు వద్దని చెప్పారు కాబట్టి గుడికి మాత్రం వెళ్ళేసి కొబ్బరికాయ మాత్రం కొట్టేసి వస్తానండి. సో తర్వాత అమ్మ వాళ్ళ ఇంట్లో మాత్రము అమ్మ పద్ధతి పాటించమని చెప్తుందండి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి వస్తుంది కదా, ఇప్పుడు నువ్వు మధ్యలో ఆపొద్దు అన్నట్టుగా చెప్తుంది. సో మా దాంట్లో అమ్మ వాళ్ళ సైడ్ ఎలా చేస్తారు అని అంటే, పుట్టలో పోసిన పాలు ఉంటాయి కానీ అవి కొద్దిగా మనం మిగిల్చుకొని తీసుకొని వస్తే ఆ పుట్టలో పోసిన పాలని అమ్మకి, నాన్నకి, తమ్ముడు, వదిన వాళ్ళు ఉంటే వదిన వాళ్ళు, అన్నయ్య వాళ్ళు వీళ్ళందరికీ పాలతోని కళ్ళు కడిగి తర్వాత వాటర్తో కడిగి స్వీట్ అయితే నోట్లో తినిపిస్తామండి. కొంతమంది అయితే హారతి కూడా ఇస్తారు వాళ్ళకి. మేమైతే హారతి అయితే ఏమి ఇవ్వమండి. అలాగే పుట్టమన్ను ఉంటుంది కదా, ఆ పుట్టమన్ను కూడా చెవులకైతే పెట్టుకుంటారండి. సో అది ఒక ఆనవాయితీలాగా వస్తుంది. మనకి వినికిడి శక్తి ఏదో ఉంటుందండి. నాకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే తెలీదు. వినికిడి బాగుండడానికి అన్నట్టుగా ఏదో చెప్తారు. సో మొత్తానికైతే చూడండి, మీ అందరికీ కూడా దర్శనం చేపిస్తున్నాను. నేను కూడా దర్శనం చేసుకున్నాను అమ్మవారిది. శివయ్యకి సోమవారం కూడా వచ్చింది కండి. శ్రావణ మాసం వచ్చింది కదా, శ్రావణ మాసం సోమవారం, అందులో పంచమి కదండి. సో శివయ్యకి అయితే నేను అభిషేకం చేసుకున్నాను. అలాగే అమ్మవారిని కూడా నేను దర్శనం చేసుకున్నాను. మీ అందరి కోసం కూడా ఈ చిన్న వ్లాగ్ అయితే చేశానండి. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వ్లాగ్స్ ముందు కూడా వస్తాయండి. మీరు ఇచ్చే ఒక సపోర్ట్ వల్లనే నా ఛానల్ ఇంకా కొంతమందికి చేరుతుంది. నా వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో మంచి వ్లాగ్తో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ, బాయ్ అందరికీ.